హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఈగర్ లోడింగ్ ఇన్ యూనిటీ ఫ్రేమ్వర్క్ గురించి చూద్దాం. సో ఈగర్ లోడింగ్ అంటే ఈగర్ లోడింగ్ ఇన్ యూనిటీ ఫ్రేమ్వర్క్ ఫోర్ ఈస్ ఎ టెక్నిక్ యూజ్ టు లోడ్ రిలేటెడ్ డేటా ఆఫ్ ఎన్ ఎంటిటీ యాజ్ పార్ట్ ఆఫ్ ఇనిషియల్ క్వరీ. సో ఎంటిటీకి సంబంధించిన రిలేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని మనం ఫస్ట్ క్వరీ అంటే ఇనిషియల్ క్వరీతోనే మనం లోడ్ చేసుకుంటాం. ఎందుకంటే it is an efficient way to retrieve all necessary data in a single database query, avoiding the need for multiple round trips on the database. సో మల్టిపుల్ టైమ్స్ డేటాబేస్ని కమ్యూనికేట్ అయ్యి డేటాని మనం గెట్ చేసుకునే బదులు ఒక సింగిల్ క్వరీతోనే డేటాబేస్ క్వరీ మీద ఒక సింగిల్ క్వరీ అప్లై చేసి ఎంటిటీలో ఉన్న రిలేటెడ్ డేటాని గెట్ చేసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎర్లీ లోడింగ్ అంటాం. రైట్, ఎర్లీ లోడింగ్. సో డైరెక్ట్గా ఎగ్జాంపుల్ చూద్దాం. సి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ టేబుల్స్ ఉండక 5 టేబుల్స్ క్రియేట్ చేశాను. ఫస్ట్ స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అండ్ ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ ఐడి. సో మన ఫారెన్ కీలో డిస్కస్ చేసాం. ఇది స్టాండర్డ్ ఐడి, ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ ఐడి యొక్క ఈ ప్రైమరీ కీ ఏదైతే ఉందో ఇది ఇది క్యారీ చేస్తుంది. దట్ మీన్స్ ఇది ఫారెన్ కీ అవుతుంది. ఇది వచ్చేసి మనకి రిఫరెన్స్ నావిగేషన్ కి, అండ్ అలానే స్టూడెంట్ అడ్రస్, అండ్ అలానే ఈ కోర్స్ అనేవి ఈ రెండు కూడా స్టూడెంట్ అడ్రస్ అనేది కూడా రిఫరెన్స్ నావిగేషన్ కీనే. కోర్స్ అనేది కలెక్షన్ నావిగేషన్ కోర్స్ సంబంధించి. రైట్, అలానే స్టూడెంట్కి వస్తే సారీ స్టాండర్డ్ ఐడి, స్టాండర్డ్ నేమ్, అలాగే డిస్క్రిప్షన్. సో స్టూడెంట్స్ కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ, అలాగే టీచర్స్ కూడా కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ. అలాగే స్టూడెంట్ అడ్రస్ వస్తే స్టూడెంట్లో మనకు వచ్చేసి కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ ఉంది. స్టూడెంట్ అడ్రస్లో స్టూడెంట్కి సంబంధించి మనం రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ తీసుకున్నాం. రైట్, అండ్ అలానే టీచర్ అండ్ కోర్స్. క్లియర్, టీచర్ అండ్ కోర్స్ తీసుకున్నాం. అండ్ నా యూనిటీ ఫ్రేమ్వర్క్ యూస్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే నుగెట్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ప్యాకేజెస్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్లో ఇన్స్టాల్ చేసి ఉన్నాం. సో అదే తీసుకున్నాం. ఓకే, అండ్ నా మైగ్రేట్ చేద్దాం. డేటాబేస్. సో సో డేటాబేస్ అనేది క్రియేట్ అయింది విత్ టేబుల్స్ మెన్షన్ మనం ఏదైతే మెన్షన్ చేసామంటే. అలానే నేను జస్ట్ ఇన్సర్ట్ చేయడానికి సమ్ కోడ్ తీసుకున్నాను రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయడానికి. రైట్, కోర్స్, అలాగే కోర్స్ స్టూడెంట్స్, స్టాండర్డ్స్, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్. రైట్, సో డేటా అనేది ఇన్సర్ట్ చేశాడు. ఇప్పుడు నాకు రిలేటెడ్ అంటే సో చూడండి ఇక్కడ కూడా యాడ్ చేస్తాం మనం. రైట్, అండ్ ఇక్కడ వచ్చేసి నేను చూడండి కన్సోల్లో ఏదైతే ఆప్షన్స్ అంటే మనం ఏదైతే క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే అవడానికి ఇలా కన్సోల్ రాసుకున్నది. రైట్, బ్లాక్ రైట్. అండ్ నౌ ఎడిట్ చేద్దాం.
ఇప్పుడు వచ్చేసి మనం ఎర్లీ లోడింగ్ అనేది ఈగర్ లోడింగ్, రైట్? సో దీన్ని ఈగర్ లోడింగ్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. బిఫోర్ దట్, ఒక ఎంటిటీని మనం ఎన్ని వేస్ లో లోడ్ అనేది చేయొచ్చు, రైట్? యూనిటీ ఫ్రేమ్వర్క్ కోడ్ లో ఒక ఎంటిటీని ఎన్ని టైప్స్ లో మనం లోడ్ అనేది చేస్తాం. బేసిక్ గా మనం 3 టైప్స్ లో చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగర్ లోడింగ్, అలానే లేజీ లోడింగ్, అలాగే ఎక్స్ప్లిసిట్ లోడింగ్ అని చేస్తాం, రైట్? సో ఫస్ట్ వచ్చేసి మనం ఈగర్ లోడింగ్ చూస్తున్నాం. where student equals to db context dot student student dot, ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఇంక్లూడ్ మెథడ్ ని యూజ్ చేస్తాం, రైట్? ఇంక్లూడ్ స్టాండర్డ్ డాట్ టు లిస్ట్. ఇక్కడ స్టూడెంట్ లో నేను ఇక్కడ ఏం చేశాను చూడండి, స్టాండర్డ్ అనేది సపోజ్ నేను ఇక్కడ స్టాండర్డ్ దగ్గర జస్ట్ డాట్ ఇచ్చాను అనుకోండి. సో దీనిలో నేనేమి మెన్షన్ చేశాను, ఇక్కడ స్టాండర్డ్ ఇచ్చాను. స్టూడెంట్ లో స్టాండర్డ్, అలానే స్టూడెంట్ అడ్రస్ కూడా ఇచ్చాను. అలాగే కలెక్షన్ ప్రాపర్టీ కోర్స్ అని కూడా ఇచ్చాం మనం, రైట్? సో వాటిని మనం ఇక్కడ యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే, ఈ ఈగర్ లోడింగ్ ఏదైతే రిలేటెడ్ ఎంటిటీ మీద మనం ఇక్కడ అప్లై చేస్తున్నామో, ఇక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేస్తాం, రైట్? లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం ఫస్ట్ థింగ్, రైట్? అండ్ ఇప్పుడు నాకు ఈ స్టూడెంట్ లోకి డేటా అనేది వచ్చింది. ఈ డేటా స్టూడెంట్ డేటా ప్లస్ ఇంక్లూడింగ్ స్టాండర్డ్ డేటా అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఇటరేట్ చేస్తాను. రీచ్ వేర్ స్టూడెంట్ ఇన్ స్టడీ ఇన్ స్టూడెంట్స్ కన్సోల్ డాట్ రైట్ లైన్, సారీ, string interpolation, ఫస్ట్ నేమ్ std డాట్ ఫస్ట్ నేమ్ అనేది నాకు స్టాండర్డ్ లోనే ఉంది, ఐ మీన్ స్టూడెంట్ లోనే ఉంది, కాబట్టి ఫస్ట్ నేమ్ డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకున్నాం. అండ్ అలానే లాస్ట్ నేమ్ std డాట్ లాస్ట్ నేమ్, రైట్? ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. నెక్స్ట్ స్టాండర్డ్ నేమ్ చూద్దాం. స్టాండర్డ్ నేమ్, సో స్టాండర్డ్ నేమ్ అనేది నాకు ఎలా ఉంది, నేను ఇక్కడ స్టూడెంట్ నుంచి వెళ్తున్నా, స్టూడెంట్ నుంచి నావిగేట్ అవుతున్నా. సో దట్ మీన్స్ std డాట్ దానిలో ఉన్న స్టాండర్డ్ లో స్టాండర్డ్ నేమ్ ఇలా తీసుకోవాలి. క్లియర్? ఒకసారి రన్ చేద్దాం చూడండి. సో ఇక్కడ చూడండి, అంటే ఫస్ట్ మనకి క్వరీ ఎగ్జిక్యూషన్ అండ్ మొత్తం రిమైనింగ్ అవుట్పుట్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది, రైట్? సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ స్టాండర్డ్ నేమ్ మనం ఇచ్చింది, రైట్? సో అవుట్పుట్ అనేది వచ్చింది కదా మనకి ఇక్కడ, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ స్టాండర్డ్ నేమ్. అండ్ సపోజ్ నేను ఇక్కడ స్టూడెంట్ మీద బ్రేక్ పాయింట్ అప్లై చేశాను, చూద్దాం. కట్ చేసుకుంది స్టూడెంట్. సో కౌంట్ చూద్దాం స్టూడెంట్ లో. సో ఇక్కడ చూడండి, నాకు కోర్స్ అయితే ఏం రాలేదు, ఎందుకంటే నేను కోర్స్ యాడ్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ లో. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ వచ్చింది, లాస్ట్ నేమ్ వచ్చింది. అండ్ స్టాండర్డ్కి వద్దాం. సో స్టాండర్డ్ లో చూడండి, స్టాండర్డ్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేసుకుందాం. క్లియర్? స్టాండర్డ్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకున్నాం అంటే మనం ఎప్పుడైతే స్టూడెంట్ అనే ఎంటిటీ
కి మనం ఈ స్టాండర్డ్ అనే ఎంటిటీని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. లైక్ ఇంక్లూడ్ మీన్స్ మనకి ఇక్కడ వచ్చేసి ఈగర్ లోడింగ్ ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తున్నామో సో అప్పుడే మనకి ఈ స్టూడెంట్కి సంబంధించిన రిలేటెడ్ డేటా అంటే ఇక్కడ స్టాండర్డ్ కదా, సో ఆ డేటా మనకి లోడ్ అనేది అయిపోతుంది. ఆ డేటా అనేది మనకి లోడ్ అవుతుంది మనకి ముందుగానే, రైట్. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంక్లూడ్ అనే మెథడ్ యూస్ చేస్తాం, రైట్. ఇంక్లూడ్ అనే మెథడ్ యూస్ చేస్తాం. అండ్ ఇన్ ద సేమ్ వే ఇలా ఇంక్లూడ్ బదులు అంటే ఇంకొక వే ఉంది మనకి దీనిలో. ఇంక్లూడ్ బదులు మనం ఫ్రమ్ ఎస్క్యూఎల్ అని చెప్పి యూస్ చేయొచ్చు, రైట్. ఫ్రమ్ ఎస్క్యూఎల్ అని చెప్పి కూడా యూస్ చేయొచ్చు. సో ఒకసారి వచ్చేసి అది కూడా చూద్దాం. ఫార్మాటబుల్ స్ట్రింగ్ SQL equals to select star from student where first name equals to, రైట్. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ వచ్చింది. అండ్ నా ఈ క్వరీని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం, రైట్. ఇక్కడ ఇంక్లూడ్ దగ్గర డాట్ ఫ్రమ్ అదే రాద్దాం క్లియర్గా. సో డిబి కాంటెక్స్ట్ డాట్ స్టూడెంట్స్ డాట్ ఫ్రమ్ ఎస్క్యూఎల్, రైట్. ఫ్రమ్ ఎస్క్యూఎల్ అని చెప్పేసి మనకు రావాలి యాక్చువల్గా. సో ఇది హైయర్ వర్షన్ అంతే. ఓకే యూస్ చేద్దాం. ఎస్క్యూఎల్ డాట్ అండ్ నౌ ఇక్కడ ఇంక్లూడ్ అనేది యూస్ చేస్తాం. సో lambda expression is dot standard డాట్. సో టూ లిస్ట్ ఇవ్వకూడదు ఇక్కడ, ఎందుకంటే మనం ఫస్ట్ నేమ్ అంటే ఒక స్టూడెంట్ ఎంటిటీ మాత్రమే వస్తుంది కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ అని తీసుకుంటాం. క్లియర్. ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ అని తీసుకుంటాం. సో ఇక్కడ మనకి లూప్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఒక స్టూడెంట్ డీటెయిల్స్ కదా మనం తీసుకునేది, రైట్. సో అలాంటి కేసులో మనకి లూప్ అనేది అవసరం లేదు. అండ్ నా డైరెక్ట్గా స్టూడెంట్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం. స్టూడెంట్ స్టాండర్డ్ కూడా నల్ వాల్యూ అవ్వచ్చు కదా, అందుకని అలా వస్తుంది మనకి. క్లియర్. సో ఇక్కడ ఫ్రమ్ ఎస్క్యూఎల్ అని యూజ్ చేయాలి నార్మల్గా. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రమ్ ఎస్క్యూఎల్ ఇంప్రోపరేటెడ్ అని యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఈ ఫంక్షన్ అవైలబిలిటీ లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకసారి చూడండి. క్వరీ ఏదైతే మనం మెన్షన్ చేసామో ఆ క్వరీని మనం ఇక్కడ ఈ డిబి కాంటెక్స్ట్ లో స్టూడెంట్ మీద మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ డేటా తీసుకుంటుంది, అలాగే ఇంక్లూడ్ ఈ స్టాండర్డ్ కూడా ఇంక్లూడ్ చేసుకుని మనకి దీనిలోకి తీసుకుంటుంది. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో సేమ్ యాజ్ వస్తుందా లేదా అనేది. సో చూడండి ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్టాండర్డ్ ఐడి. ఓకే. అండ్ సేమ్ ఇదే ఇంక్లూడ్ మెథడ్ అనేది మనం మల్టిపుల్ రిలేటెడ్ ఎంటిటీస్, దట్ మీన్స్ ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ స్టాండర్డ్ మీద ఇచ్చాం, అలాగే స్టూడెంట్ అడ్రస్ అలాగే కోర్సెస్ కూడా ఉన్నాయి కదా. సో
సో మల్టిపుల్ ఎంటిటీస్ ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ ఎంటిటీస్ మీద మనం ఎలా యూజ్ చేస్తుంది చూద్దాం. వేర్ స్టూడెంట్ db context dot students dot include right. First standard std dot standard. Next one స్టాండర్డ్ తర్వాత ఏముంది మనకి స్టూడెంట్ అడ్రస్ ఉంది, రైట్. ఇంక్లూడ్ స్టూడెంట్ స్టూడెంట్ స్టు అని ఇద్దాం, రైట్. స్టూడెంట్ అడ్రస్. నెక్స్ట్ వన్ ఇంక్లూడ్ నెక్స్ట్ కోర్స్. సో వీటన్నిటిని యాడ్ చేసుకున్నామంటే ఇవన్నీ మల్టిపుల్ కదా, సో దట్ మీన్స్ మనకి లిస్ట్ రావాలి. వాటన్నిటి నుంచి మనం లిస్ట్ తీసుకుందాం. క్లియర్. సో సారీ స్టూడెంట్లోకి వెళ్దాం. వీటిలో కలెక్షన్ ప్రాపర్టీ ఏముందో చూద్దాం. కోర్స్ అనేది కలెక్షన్ ప్రాపర్టీ. ఇవి నావిగేషనల్ ఐ మీన్ రిఫరెన్స్ ప్రాపర్టీస్. దట్ మీన్స్ వీటిని డైరెక్ట్గా స్టూడెంట్ డాట్ స్టాండర్డ్ ఐడి, స్టూడెంట్ డాట్ ఫస్ట్ నేమ్, స్టూడెంట్ డాట్ లాస్ట్ నేమ్ తీసుకుంటాం. నెక్స్ట్ స్టాండర్డ్ ఐడి. ఓకే, స్టాండర్డ్లో ఉన్న డీటెయిల్స్ స్టూడెంట్ డాట్ స్టాండర్డ్ డాట్ స్టాండర్డ్లో ఉన్న ఈ డీటెయిల్స్ మనం యాక్సెస్ చేసుకుంటాం. స్టాండర్డ్ ఐడి స్టాండర్డ్. అలానే స్టూడెంట్ అడ్రస్లో వచ్చేప్పటికి స్టూడెంట్ అడ్రస్ డాట్ అడ్రస్ 1 అడ్రస్ 2 అలా యాక్సెస్ చేసుకుంటాం. బట్ కోర్సెస్ వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఈ కోర్సెస్ మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీటి మీద ఇక్కడ స్టూడెంట్ డాట్ కోర్సెస్ దీన్ని ఇటరేట్ చేయాలి. దట్ మీన్స్ సమ్ వేర్ సమ్ ఐటమ్ ఇన్ స్టూడెంట్ డాట్ కోర్సెస్ అని తీసుకొని ఆ ఐటమ్ డాట్ కోర్సులు ఏదైతే ఉంటే ఐటమ్ డాట్ కోర్స్ నేమ్, ఐటమ్ డాట్ లెక్చర్ ఐడి, లైక్ ఐటమ్ డాట్ కోర్స్ ఐడి, ఇలా ఇటరేషన్ అనేది చేస్తాం. సో చూద్దాం. సో దీన్ని ఎలా చేయాలి. ఫస్ట్ టీచ్ వేర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్ కన్సోల్ డాట్ రైట్ లైన్. సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఇస్తాను. ఫస్ట్ వన్ ఫస్ట్ నేమ్. నెక్స్ట్ రైట్. సో స్టాండర్డ్లో ఈ రెండు తీసుకున్నాం స్టూడెంట్లో. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ తీసుకున్నాం స్టాండర్డ్ నేమ్. సో స్టాండర్డ్ నేమ్ అనేది ఎలా తీసుకుంటాం ఇప్పుడు. సో std డాట్ స్టాండర్డ్ డాట్ స్టాండర్డ్ నేమ్. అండ్ స్టూడెంట్ అడ్రస్ కూడా తీసుకున్నాం, రైట్. అండ్ స్టూడెంట్ అడ్రస్ std డాట్ స్టూడెంట్ అడ్రస్ డాట్ అడ్రస్ 1. సో ఫస్ట్ ఇంతవరకు తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మనం ఇటరేట్ చేయాల్సింది కోర్సెస్ని ఇటరేట్ చేయాలి, రైట్. సో ఫర్ ఈచ్ వేర్ ఐటమ్ ఇన్ స్టాండర్డ్ డాట్ కోర్సెస్. సో కన్సోల్ డాట్ రైట్ లైన్. కోర్స్ ఐడి ఐటమ్ డాట్ కోర్స్ ఐడి.
course name, item dot course name. Right? సో ఒకసారి రన్ చేద్దాం చూడండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్, స్టాండర్డ్ ఐడి అండ్ అడ్రస్ అండ్ కోర్స్ డీటెయిల్స్. రైట్? అంటే మనకి కోర్స్ లైక్ స్టూడెంట్ ఐడిని పేస్ట్ చేసుకోండి, దాంట్లో ఉన్న కోర్సెస్ ఉంది. అలానే సెకండ్, థర్డ్, ఫోర్త్. రైట్? సో డీటెయిల్స్ అనేది గెట్ చేసుకుంది. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.